పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సజీవమైన సంఘమంతటికి తండ్రైన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును సమృద్ధిగా అనుగ్రహింపబడాలని దేవుని కోరుకుంటూ ప్రభునందు మిమ్మల్ని దీవించుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభు తోడ్పాటును బట్టి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగమును ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ మనం ముగింపుకు వచ్చేసాం. ఈరోజు మరలా వచ్చే వారం వీలు కలిగితే మనకు ఈ పత్రిక సంపూర్తి చేసుకుంటాం. మనం ధ్యానించడం విషయంలో కొంతైనా ఈ పత్రికలో ఉన్న సారాంశం మీ హృదయంకు అర్థమైందని, మీ హృదయం దీని చేత పట్టబడిందని నేను నమ్ముతున్నాను. ప్రియమైన వాళ్ళు, ఈ మాటలు ఈ వాక్యము మీకును నాకును విశ్వాసం కలగజేసి క్రీస్తులో మరింతగా బలపడుటకు ఇక మనల్ని ముందుకు నడిపించాలని కూడా మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను. మరలా గతంలో విన్న సందర్భాలన్నీ మీకు గుర్తు చేయను, కానీ 12 అధ్యాయాల వరకు మనం ఏం చూసుకున్నాము అంటే ఈ పత్రిక మాట్లాడుతున్నటువంటి ఒక విధంగా సిద్ధాంతమే అనుకోవచ్చు, ఒక విధంగా డాక్టరీని మాట్లాడుకున్నాం. ప్రియమైన వాళ్ళారు, మనం పాత నిబంధనతో ఉన్నటువంటి కొత్త నిబంధనకు పోలికలు కావచ్చు, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు, భక్తులు, దేవదూతలు, ప్రధాన యాజకులు, ప్రవక్తలుగా పిలువబడ్డ వారితో యేసుక్రీస్తు వారికి పోలిక కావచ్చు. ఈ విషయాలన్నీ మనం 12 అధ్యాయాల వరకు సారాంశం చూసుకుంటూ వచ్చేసాం. ఎందుకు ఇది గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు మనం చూడబోతున్న 13వ అధ్యాయం కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటుంది ముందు మనం చూసుకున్న 12 అధ్యాయాలకి. మొదటి నుంచి 12 వరకు పోలికే ఉందండి. మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మోషేకు సీనాయి పర్వతం మీద కలిగిన ఆ దర్శనం, ఆ తర్వాత పరలోకపు సియోను కొండ మీదకి ఇదిగో మనల్ని పిలుచుకొని ఉన్నాడు అన్నటువంటి రాబో దర్శనానికి మధ్య వరకు పోలికలు చూసాం. పోయిన వారం వరకు అన్ని పోలికలే కనపడుతుంటాయి. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటి అంటే 13వ అధ్యాయం మళ్ళీ ఇంకొక సందర్భాన్ని తీసుకొని పోల్చడం కాదు, కానీ 12 అధ్యాయాల్లో మనం ఏ విషయాలనైతే విన్నామో, ఏ సిద్ధాంతపరమైనటువంటి సంగతులనైతే మనం అర్థం చేసుకున్నాం, అవన్నిటినీ మనం విశ్వసించినట్లయితే, వాటన్నిటి మీద మన నమ్మకమును మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, వాటిని నమ్మినందుకు మన ప్రవర్తన ఎలా ఉండాలో 13వ అధ్యాయం చెప్తుంది. ప్రియమైన వాళ్ళ, మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. 1 నుంచి 12 అధ్యాయాల వరకు చెబుతున్న సంగతులను మనం నమ్ముతున్నాం కదా, వీటిని మనం నమ్ముతున్నట్లయితే, వీటిని మనం విశ్వసిస్తున్నట్లయితే, ఆ విశ్వసిస్తున్న వాటికి ప్రతిఫలముగా ఇదిగో ఇప్పుడు మన ప్రవర్తన ఇలా ఉంటుంది అని 13వ అధ్యాయం చెప్పబోతుందండి. ఒక సేవకుడు చాలా లోతుగా చెప్పి ఉన్నాడు. ఆ మాట నా హృదయం చాలా పట్టుకుంది. నేను అది విన్నప్పుడు దేవునికి నా మనసులో చేసుకున్న ప్రార్థన ఏమిటి అంటే, ఆ సంగతి నా జీవితంలో నేను మరవకుండా భద్రం చేసుకోవడానికి నాకు శక్తి నీవు దేవా అని చేసుకున్నాను. ఏంటి ఆ సేవకు చెప్పిన మాట ఏంటంటే, మన బిలీఫ్ అంటే మన నమ్మకం అనేది మన బిహేవియర్, మన ప్రవర్తనను డిసైడ్ చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం దేన్నైతే విశ్వసిస్తుంటామో ఆ విశ్వసిస్తున్నది దేన్ని ఒక విధంగా గైడ్ చేస్తుంది, దేన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే మన బిహేవియర్ని. రెండో మాట సేవకుడు ఏం చెప్పినాడంటే, మనం విశ్వసించడం, మన బిలీఫ్ అనేది ఇన్నర్ అండి, అంతరంగము, లోపల విషయము. మన ప్రవర్తన అనేది అవుటర్ థింగ్. ప్రియమైన వాళ్ళారా, బాహ్యమైన సంగతి. మూడో విషయం చెప్పినాడు అంటే, అంతరంగము ఎప్పుడు కూడా మన బాహ్యమైన విషయాలను ప్రభావితం చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. కనుక బాహ్యంగా మనం ఎంత గుణపరిచినా కూడా అది శాశ్వత కాలం నిలవదు. మనుషుల కోసమో, గుర్తింపు కోసమో, మనకున్నటువంటి అర్హతను పోగొట్టుకోవద్దనో, మనకున్న విలువలు ఎక్కడ తగ్గిపోతాయో ఉన్న ఆలోచనతో మనం బయట కనపరుచుకుంటుండొచ్చు కొన్ని విలువల్ని. అది ఎక్కువ కాలం నిలవదు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా స్థిరంగా చెప్పొచ్చు, మనతో శాశ్వతంగా ఉండదు అది. మరి ఏది శాశ్వతంగా ఉంటుందంటే, బయట దాన్ని ఏదైతే ఇంపాక్ట్ చేస్తుందో, ఏదైతే ప్రభావితం చేస్తుందో ఆ లోపల విషయాన్ని కనుక మనం మార్చుకోగలిగితే బయట ఎప్పుడు కూడా ఇక మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ మనకు బైబిల్లో కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రుల పరిచయాల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పిన మాటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా మీరు సమాధుల వెలుపల శృంగారిస్తున్నారు, కానీ లోపల ఎలా ఉంది అని అంటే అది అజితేంద్రియత్వంతోనూ, దోపుతోనూ, మురుగుతోనూ, ఒక విధంగా కుళ్ళిన దాంతో నిండిపోయి ఉన్నది లోపలంతా. సమాధి కదా, అలానే ఉంటుంది. మనం కూడా మన గ్రామంలోకి వెళ్ళినా, లేకపోతే మన బంధువులకు సంబంధించిన సమాధుల దగ్గరికి వెళ్ళినా మనం కూడా చేయగలిగేది ఎంతవరకు ఏముంటుంది అని అంటే, బాహ్యమైన దాన్ని అలంకరించగలం, పెయింట్ వేయగలము, పూలతో డెకరేట్ చేయగలం, దాని సరౌండింగ్స్ అంతా మంచిగా డెకరేటెడ్గా లేకపోతే ఫెన్సింగ్తో కట్టి కొంచెం ఆర్భాటంగా చూపించగలం. ఆ దినం వస్తుందన్న రోజు దాన్ని కడగొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. మనం ఎంతవరకు మనం ఏం చేయగలం అంటే బయటదే చేయగలం, కానీ లోపలిది ఏం చేయలేం. ప్రియమైన వాళ్ళారా, మనం
కానీ ప్రవర్తన దగ్గర కూడా మనం ఆలోచించగలిగితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆనాడు వాళ్ళతో చెప్పాడు, ఈరోజు మనం కూడా ఆలోచన చేయగలిగితే సున్నము కొట్టిన సమాధులను పోలినటువంటి నడవడికి వచ్చేసింది ఈరోజు. దాని అర్థం ఏంటంటే, బాహ్యంగా మనం దాన్ని దాన్ని రూపుదిద్దుతుండొచ్చు, కానీ దాన్ని కొంత అలంకరిస్తుండొచ్చు, కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, అంతరంగం మీరు శుద్ధి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా బాహ్యాలు కూడా వెలుపట కూడా శుద్ధి అగును అంటాడు అక్కడే. సో మన అంతరంగము శుద్ధి కావాలి అని అంటే నిర్ణయం కాదు ప్రియమైన వాళ్ళారా, మనకు కావాల్సింది విశ్వాసం కావాలి. మనం ఏ సంగతులనైతే విశ్వసిస్తుంటామో ఆ విశ్వసించిన ఆ విశ్వాసం అనేది మన అంతరంగంలో క్రియ చేస్తుంది. ఆ అంతరంగంలో క్రియ చేస్తుందనడానికి దానికి ఆ రిజల్ట్ ఎక్కడ చూస్తామంటే బిహేవియర్లో చూస్తాం, బయట. నిజంగా అద్భుతంగా నా హృదయాన్ని పట్టుకుంది ప్రియమైన వాళ్ళారా. నిజంగా అందుకోసమే మనస్ఫూర్తిగా నేను దేవుని ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఇది నాతో శాశ్వతంగా ఉంచు. ఎందుకంటే నేను బాహ్యంగా ఎంత ప్రయత్నం చేసినా అది ఉండదని నాకు అర్థమైపోతుంది. నేను కూడా చూస్తూనే ఉన్నాను, సంవత్సరం తర్వాత సంవత్సరం కొన్ని నిర్ణయాలు, రెజల్యూషన్స్ అంటే తీసుకుంటూనే ఉంటున్నాను, వాటికి సంబంధించి టెంపరీ ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉంటున్నాను. కానీ నాకేమర్థం అవుతుందంటే హార్డ్లీ కొన్ని వారాలు, కొన్ని నెలలు, ఒక అర్ధ సంవత్సరం కాగానే మర్చిపోతున్నాను. ఈరోజు నాకు బలంగా ఏమర్థమైంది అంటే ఇదంతా నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇంకంతే తిరుగుతున్న ఒక సైకిల్ లాంటి ప్రయాణమే. కానీ విడుదల ఎక్కడ ఉంది అంటే నా అంతరంగాన్ని నమ్ముతున్న నా విశ్వాసమే నా బాహ్యమైన వాటిని ప్రభావితం చేస్తుంది. ఇదంతా ఎందుకు మీతో చెప్పవలసిన అవసరం నాకు ఏర్పడుతుందంటే 1 నుంచి 12 అధ్యాయాల వరకు ఉన్నదంతా మన బిలీఫ్ అండి ప్రియమైన వాళ్ళ. మన బిలీఫ్, మనం ఏం నమ్ముతున్నాము అనేది. దాన్ని మనం సరిగ్గా నమ్మితే ఇగో మన బిహేవియర్ ఎలా ఉంటుందని 13 చెప్తుంటాడు. మనం దాన్ని సరిగ్గా నమ్మకపోతే ఇగో మన బిహేవియర్ ఎలా ఉంటుందని 13 చెప్తుంటాడు. ఒక విధంగా బైబిల్లో ఉన్నటువంటి పత్రికల పద్ధతి ఇలా కనపడుతుందండి. మీరు రోమపత్రిక చూసుకుంటే 1 నుంచి 11 అధ్యాయాలు ఒకటి చెప్తే 12 నుంచి 16 అధ్యాయాల వరకు ప్రవర్తన కనపడుతుంది క్రైస్తవుంది. ఒక ఎఫెస్ తీసుకొని 1 నుంచి 3 అధ్యాయాల సిద్ధాంతం మాట్లాడితే ఆ తర్వాత 4 నుంచి 6 అధ్యాయాలు మన క్రైస్తవుని ప్రవర్తన కనపడుతుంది. మీరు గలతీ తీసుకోండి, ఫిలిప్పు తీసుకోండి, కొలసి తీసుకోండి, ఈవెన్ పేతురు కూడా తీసుకున్నా కూడా మీకు అలానే కనపడుతుంది. ఆల్మోస్ట్ ప్రియమైన 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మొత్తం మనకి ఏం కనపడుతుంది? ఒక బిహేవియర్ సంబంధమైన ఒక క్లబ్ చేసి రాస్తుంటారు. యాకోబు గారు కూడా అలానే కనపడుతుంటారు. మీరు చూడండి 4-5 అధ్యాయాలు మొత్తం మన బిహేవియర్ కనపడుతుంటుంది ఏది ముట్టుకున్నా. సో నేను ఈ ఇంట్రడక్షన్లో మీతో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూడబోతున్న ఈ సందర్భం అనేది మనకి ఏ విధంగా అర్థం కావాలంటే 13వ అధ్యాయం మనం నమ్మిన 12 అధ్యాయాల సంబంధమైనటువంటి విశ్వాసం మీద ఆధారపడి ఇక మన ప్రవర్తన ఎలా ఉండబోతుందో ఇప్పుడు దేవుడు మనతో చెప్పబోతున్నాడు. ఇప్పుడు అది మనం చూడబోతున్నాం. ఇందులో ప్రధానంగా ప్రియమైన వాళ్ళారా, మీతో ముందుగానే చెప్పేస్తాను, ఈరోజు మనం అవన్నీ చూడం, కానీ వచ్చేవారం కూడా కలిపి చూస్తాం. కానీ ఎన్ని ఉంటాయంటే 12 విషయాలను ఈ 13వ అధ్యాయంలో ప్రభువు ప్రస్తావించబోతున్నాడు. అవి మన ప్రవర్తనకు సంబంధించినవే, మన బిహేవియర్కి సంబంధించినవి. ఎన్ని విషయాలు చెప్పబోతున్నాడంటే 12. ఒక విధంగా ఇలా అనుకుందాం ప్రియమైన వాళ్ళ, ఎందుకు 12 అంటే దేవుని ఎలక్టెడ్ నెంబర్ అనుకోండి. ఒక విధంగా ఆయన ఎంపిక సంఖ్య. ఇశ్రాయేల్ 12 గోత్రాలు కావచ్చు, అపోస్తలు 12 మంది కావచ్చు, ఊరికే చెప్తున్నాను నేను. ఒక విధంగా ఇందులో మనం 12 విషయాలు చూస్తామండి. ఆ 12 విషయాలు కూడా దేనికి సంబంధించినవి అంటే మన బిహేవియర్కి సంబంధించినవి. అవేవో ఈ సడన్గా 13వ అధ్యాయంలో చదువుకొని ఇక నేను ఇంప్లిమెంట్ చేస్తానంటే వచ్చేవి కావు ఇవి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ 13వ అధ్యాయంలో మనం చూడబోతున్న ఈ ముగింపు సారాంశం అంతా ముందున్న 1 నుంచి 12 అధ్యాయాల వరకు దేవుడు నమ్మమని చెప్తున్న ఆ నమ్మకం మీద ఆధారపడినటువంటి ప్రవర్తన ఫలాలు అవి. ఇవేవి నమ్మకుండా 13వ అధ్యాయంలో నేను ఉన్నటువంటి ఫ్రూట్స్ని నేను ప్రొడ్యూస్ చేయగలను అని అంటే ఇంపాసిబుల్, అదే అసాధ్యము. సో సందర్భం వచ్చింది, సందర్భానుసారంగా చెప్పవలసిన సమయం వచ్చింది కనుక ఇప్పుడు మీతో సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశమును మనం నమ్మగలిగితే ఆ నమ్మిన సందర్భము ఇక మన జీవితంలో ఏ విధంగా నిర్మిస్తుందో క్రియాత్మకంగా, నిజంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మన లైఫ్ ఎలా ఉంటుందో 13వ అధ్యాయం చెప్పబోతున్నాడు ప్రియమైన వాళ్ళ. రైట్, ఇంకొంచెం స్థిరంగా చెప్పగలను. ఇంకొంచెం స్థిరంగా ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే ఈ 13వ అధ్యాయంలో మనం చూడబోతున్నటువంటి విషయాలు మన ప్రవర్తనలోకి ఎలా వస్తాయి అని అంటే మనకు 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ మనకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మన ప్రవర్తనకు సంబంధించినటువంటి 12 క్రియలు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 12 సత్క్రియలు అనుకుందాం. ఈ 12 సత్క్రియలు మనలో దేవుడు కోరుకున్నట్టుగా మనకు రావాలి అని అంటే మనకి ఏది అర్థం కావాలంటే 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ మనకు అర్థం కావాలి. 12వ అధ్యాయంలో ఉన్న ఇంట్రడక్షన్ ఏముంది అని అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు ఇప్పుడు మీరు చూడండి. మనం యేసుక్రీస్తు వైపు చూస్తున్నాం అనుకోండి, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ మనం ఆచరించగలము.
మనం ఎవరి వైపు చూస్తున్నట్లయితే యేసు వైపే మన గురి ఉన్నట్లయితే, మన అనుకరణ కావచ్చు, మనం వెంబడించేటువంటి విషయం కావచ్చు, మనము ఒక విధంగా వేరుపాడడం కావచ్చు, మనం వాటిలో మనల్ని ధ్యానించుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ యేసుక్రీస్తు వైపు కనుక మనం పెట్టుకోగలిగితే మనం చూడబోతున్న 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 12 విషయాలు, ఆ 12 సత్క్రియలు మన జీవితంలోనికి అలవడతాయి ప్రియమైన వాళ్ళారు. ఇంకొంచెం ఇలా కూడా చెప్పొచ్చు, ఒకవేళ మనం యేసు వైపు చూడలేదనుకోండి, ఆ 12కి రివర్స్ జరుగుతాయి మన జీవితంలో. మనస్ఫూర్తిగా మీతో ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు మనం చూడబోతాం. ఈరోజు సాధ్యమైతే ఒక 6 చూద్దాం. 6 అయితే 4 అయితే ఎన్ని అయితే మీకే తెలిసిపోతుంటుంది. ఇదెందుకు నాలో స్థిరంగా కొనసాగటం లేదని నాకు అర్థమైపోతుంది, మీకు అర్థమైపోతుంది వింటున్నప్పుడు. ఇదెందుకు నేను అప్పటి నుంచి డే 1 నుంచి ఇంకా స్థిరంగా నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే రీజన్ ఇదే అని ఈరోజే మీకు తెలిసిపోతుంది. ఆ రీజన్ ఏంటంటే, ఇగో నేను యేసు వైపు చూడని కారణాన్ని బట్టే ఇగో ఇందులో ఇన్ని బ్రేక్ అయిపోయాయి ఇప్పుడు కాలానుగుణంగా. లేదు, నేను యేసు వైపు చూడడం అలవాటు చేసుకున్న దగ్గర నుంచి అవును ఇవి ఇప్పటి వరకు నాలో బ్రేక్ అవ్వకుండా క్యారీ అవుతున్నాయి. ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే మేబీ మనకు తెలియకపోవచ్చు అండి. అంటే మనం యేసు వైపు చూస్తున్నందుకే ఇవి చేస్తున్నాం అన్న విషయం ఇంతకు మనకు తెలియకపోవచ్చు, కానీ కొనసాగిస్తున్నాం కదా. దానికి కారణం ఏమిటి అని అంటే, క్రీస్తు వైపు చూసేటువంటి విత్తనం మన హృదయంలో విత్తబడిన కారణాన్ని బట్టి అవి మనం చేయగలుగుతున్నాము. అవి అలా చేయటం లేదు అని అంటే ఇంకొక వైపు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం యేసు వైపు చూడడం ఆపేశాము. ఈరోజు కొంత మారు మనసు కూడా మనకు కలగాలి ప్రియమైన వాళ్ళు ఆయన మాటలు వింటున్నప్పుడు. చూద్దాం, మొదటి నుంచి చూద్దాం ప్రియమైన 13వ అధ్యాయం మొదటి నుంచి. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, అందుకోసం ఇచ్చిన పిలుపు ఏమిటి అంటే, ఇదిగో నిశ్చలమైన రాజ్యము పొంది ఇదిగో దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగిన వారమై వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుమని మన విశ్వాసమును ముగించాడు పోయిన వారం. ఈరోజు ఇక మన ప్రవర్తనలోని తీసుకొని వెళ్తూ మొట్టమొదటిగా గుర్తు చేస్తున్న మొదటి విషయం చూడండి. మీతో అన్నాను కదా 12లో మొదటిది ఏమిటి అని అంటే, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ ప్రేమ గురించి చెప్తే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. మనం ఒకదాన్ని నమ్మితే ఇక మన బిహేవియర్లో మొదట ఏం కనపడుతుందట అంటే, మనం యేసుక్రీస్తు వైపే చూస్తూ మనం విశ్వాసమును అలవరుచుకున్నట్లయితే ఆ విశ్వాసం మనలో స్థిరంగా కనపరిచేది ఏమిటంటే, సహోదర ప్రేమలో మనం వెనక తీయకుండా ఆపేయకుండా నిలవరముగా కొనసాగిస్తాము అంటున్నాడు. సహోదర ప్రేమని. ప్రేమ చాలా గొప్పది ప్రియమైన వాళ్ళారా. మన సంఘంలో మనం మాట్లాడుకుంటున్న దానికంటే ఎక్కువగా నేను ఆశపడేది ఏంటి అంటే, దేవుడు మీకు సంపూర్ణంగా వెలిగే వాళ్ళని ఆశపడుతున్నాను. ఎందుకంటే సహోదర ప్రేమ లేకుండా దేవుని ముందు మనం ఎందుకు కూడా ఎన్నిక కాని వారమే అవుతున్నాము. యోహాను తన మొదటి పత్రికను రాస్తున్నప్పుడు ఒకే ఒక్క పదం మీద పత్రిక అంతా రాయవలసి వచ్చిందండి ఆయన. ఆ ఒక్క పదం ఏంటంటే ప్రేమ. మీరు ఆ పత్రిక 5 అధ్యాయాల సారాంశం చూడండి. మీరు ప్రేమ అనే ఓడి లేకుండా మీరు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఆ పత్రిక కూడా మిగలదు ప్రియమైన. ఎందుకంటే అధ్యాయంలో ప్రతి వచనంలో హార్డ్లీ అండి 1 నుంచి 2 వాక్యాల్లో ఖచ్చితంగా ఒక వాక్యము ప్రేమ గురించి మాట్లాడుతుంటుంది. అందులో మనకు చెప్పింది ఏమిటి అని అంటే, సహోదర ప్రేమ లేనట్లయితే దేవుడు మనల్ని ఏమన్నాడంటే, నువ్వు అబద్ధికుడవు అనేసాడు ప్రియమైన వాళ్ళ. చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ చక్కగా మనం ఆ సంగతులను చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. 10వ వాక్యంలో నుంచి చదువుతున్నాను. 9 నుంచి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. ఆయన యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేయుచున్నదన్న విషయాలు మనకు కనపడుతున్నాయి. చూడండి 8లో కూడా, కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. 4వ అధ్యాయంలో చూడగలిగితే మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా స్థిరంగా చెప్పేటువంటి మాటలు కూడా చూడండి. 20వ వాక్యం నుంచి అదే పత్రిక 4వ అధ్యాయం 20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దీనికి వివరణ ఏం లేదు ప్రియమైన వాళ్ళ. ఒకటి మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది చదువుతుండగానే, ఏమిటి అంటే మన సహోదరుని మనం ప్రేమించాలి. షరతులు లేవు ప్రియమైన వాళ్ళారా. దీనికి ఇది షరతు అని షరతులు అయితే లేవు.
ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు షరతులు మనకు ఎక్స్క్యూజెస్ అయిపోతున్నాయి. మనము దేవునికి కారణాలు చెప్పడానికి హేతు అవుతున్నాయి ఆ షరతులన్నీ. కానీ సహోదర ప్రేమ దగ్గర షరతులను దేవుడు ఆపాదించినట్టుగా మీరు అస్సలు చూడలేరు. నిజం, చూడలేము ప్రియమైన వాళ్ళ. ఈ విషయంలో అయితే నిజంగా మారుమనసు పొందవలసిన వారము, గతకాలపు ప్రవర్తనను బట్టి నిశ్చయముగా దేవునికి క్షమాపణలు కోరుకొనవలసిన వారము. మనము మన సహోదరులను దేవుడు చెప్పినట్టుగా నిలవరంగా మనం ప్రేమించలేదు. అనుకూలంగా ఉన్నప్పుడు వారిని అప్రిషియేట్ చేసాం. మనకు కొంచెం అగెన్స్ట్గా ఉన్నారు, లేకపోతే మనకు కొంచెం కూడా ఒబీడియంట్గా లేరు, లేకపోతే మనకు కొంచెం కూడా సపోర్ట్ చేయటం లేదు అనగానే వెంటనే వారి వైపు నుంచి మన మనసు తిప్పుకున్నాం. వారిని పరిగణలోకి తీసుకోలేదు, వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు, వారు బాధ నొందుతున్నప్పుడు అయ్యో వారిని గురించి మనం సింపథైజ్ చేయలేదు. చాలా బ్రేక్ అయ్యాయి. ఏం మిస్ అయింది అంటే సహోదర ప్రేమ మనలో నుండి వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళ. రీజన్ ఏంటో తెలుసా? రీజన్ ఏమిటంటే మనం యేసు వైపు చూడడం ఆపేసాము అంతే. ఇంకా నిజం అంటే నిజం ప్రియమైన వాళ్ళ. అందుకోసమే నేను ఈరోజు ఎందుకు దేవునిలో అంత బలంగా దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నానంటే, నేనైతే దేన్నైతే బిలీవ్ చేస్తున్నానో ఆ నా బిహేవియర్ని డిసైడ్ చేస్తుందనగానే ఎనలేని సంతోషం దొరికింది. ఎందుకనంటే నా మార్గం నాకు కనపడింది. ఒకవేళ నాకు పట్టబడినట్టుగా నేను చెప్పిన మాట మీ హృదయాన్ని కూడా పట్టబడితే మీకు కూడా మార్గం దొరికేసినట్టేనండి. మనం గనక మన జీవితంలో యేసు వైపే చూడడం కనుక మనం మొదలు పెడితే ఏది మనలో నిలవరంగా ఉంటుంది అంటే సహోదర ప్రేమ మనలో నిలవరముగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మొదటి విషయాన్ని చెబుతూ ఏమంటున్నాడంటే, మన సహోదరుని ప్రేమించే విషయంలో మనం అస్సలు వెనక తీయొద్దు అంటున్నాడు. ఆయన విశ్వసిస్తున్నందుకు. ఒకవేళ వెనక తీసినట్లయితే నువ్వు అబద్ధికుడవు. ఇంకొక మాట స్థిరంగా, నువ్వు అసలు నన్ను ప్రేమించటం లేదు. చాలా పెద్ద మాటలు చెప్పినాడు ప్రియమైన. షరతులు లేవని ముందే చెప్తున్నానండి. మన హృదయం నొచ్చుకుంటుండొచ్చు, వారిని బట్టి మన బాధ కలుగుతుండొచ్చు, వారి వల్ల జరిగినటువంటి నష్టం మనకు గుర్తొస్తుండొచ్చు, వారు మనల్ని అన్నటువంటి మాటలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ నేను కోరుకునేది ఏమిటంటే మనం ఇప్పుడు యేసు వైపు చూసుట కావాలి. ఎందుకంటే ఆయన వైపు చూస్తే వీటన్నిటినీ మరలా మంచిగా చేయగలిగిన దేవుడు ఆయన. సహోదరుని పట్ల వీటిని బట్టే కదా నువ్వు అభ్యంతర పడుతుంది కర్ణాకర్. నువ్వు నా వైపు చూడు, అవన్నీ నీకు అభ్యంతరం లేకుండా చూసేటువంటి బాధ్యత నాది. ఎందుకనంటే నన్ను ప్రేమించినట్టుగా ఆయనను కూడా ప్రేమిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నేను ఏదైనా పర్సన్ ఉంటే నన్ను ప్రభు ప్రేమించి అతన్ని ప్రభు ప్రేమిస్తూ, ప్రభు ఉన్నప్పుడు ఇద్దరిని ప్రేమించగలిగే మనసుతో నాకు అనిపించింది, నేనెందుకు అతన్ని ప్రేమించటం లేదు, లేకపోతే ఆమెని నేను ఎందుకు కనికరించటం లేదు, ఆమెను ఎందుకు నేను సహోదర ప్రేమతో చూడటం లేదని మనసుకు తట్టాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ప్రభు చేయగలుగుతున్న తర్వాత మనం చేయమని చెప్పడంలో న్యాయం ఉంది కదా. మరి ఇప్పుడు అన్యాయంగా ఎవరు ప్రవర్తిస్తున్నట్లు అవుతుందంటే మీరు నేనే. సో మొదటిది ప్రియమైన వాళ్ళ, మన మొదటి క్రియాఫలంలో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలి. అది బ్రేక్ అవుతుంది అంటే అతనిలో ఉన్నటువంటి ఎర్రర్స్ని మనం పాయింట్ చేయడం అనేది అది ఎప్పుడు ఉండేదేనండి. కానీ మనలో ఏది మిస్ అయింది అంటే యేసు వైపు చూడడం మనం మిస్ చేసుకున్నాం. దాని ఫలంగా ఏం తెలిసిందంటే అతనిలో ఉన్న ఎర్రర్స్ కనపడుతున్నాయి. ఒకవేళ అవి తీవ్రతరమైనవి, అవి కీడు కలిగించేటివి, వాటి యొక్క కాన్సిక్వెన్స్, దాని పర్యావసనం తీవ్రమైంది అంటే ఒకటి నమ్ముదాం ప్రియమైన, దేవుడు యాక్షన్ తీసుకుంటాడని అయితే నమ్మగలము. ఆయన ఏమైనా చేయగలడు. కొన్ని చేయటం లేదు అనంటే, ఉపేక్షిస్తున్నాడు అనంటే, ఓర్చుకుంటున్నాడు అనంటే మనల్ని ఆయన ప్రేమించమని గుర్తుగా ఉంది ప్రియమైన వాళ్ళ. ఓకే, ఇందులో ఇంకా చాలా నడవాలి మనము. ఎందుకంటే మనం బాగా అలవాటు పడ్డాం సహోదరులను తొందరగా తృణీకరించే విషయంలో, రిజెక్ట్ చేసే విషయంలో. ప్రేమించాలంటే చాలా పట్టుదల కావాలి. అందుకోసం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని చెప్పింది బైబిల్. మొదటి కార్యం మనకు కనపడుతుంది, సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలి. ఇక రెండో వాక్యానికి వెళ్ళిపోతున్నాను ప్రియమైన. రెండో వాక్యం చూడండి. రెండోది, ఆతిథ్యము చెయ్య మరవకుడి, దానివలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. రెండో విషయం ఏమిటి అంటే హాస్పిటాలిటీ. ఒక విధంగా మనం ఆతిథ్యం చేయడం గురించి మాట్లాడుతూ ప్రభు ఏమంటుందంటే, మనము ఈ విషయాలన్నింటినీ నమ్ముతున్నట్లయితే ఆ నమ్మకం మనలోనికి తీసుకొచ్చి ఇంకొక ప్రవర్తన ఏంటంటే మనం ఆతిథ్యము చేయ మరవము అంటున్నాడు. దానికి రెఫరెన్స్గా ఇస్తూ, లేకపోతే దానికి ఉదాహరణగా సపోర్ట్గా ఇస్తూ కూడా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితంలోను స్త్రీలను కొంతమందిని గుర్తు చేస్తూ ఏమంటున్నంటే, వారు ఎరగకయే వారికి ఉన్న వారి అలవాటు అనుకుందాం. ఆ అలవాటును బట్టి వారు ఏం చేశారటంటే ఎరగకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేసేంత ఒక గొప్ప భాగ్యమును వారు పొందుకోగలిగారు. అబ్రహాం గారు కావచ్చు, అబ్రహాం శారా, హానోక్ గారు కావచ్చు, మన వాళ్ళు దంపతులు కావచ్చు, పాత నిబంధనలో మనకు కనపడుతుంటారు ప్రియమైన వాళ్ళు. వారు ఆతిథ్యము చేసిన కారణము
వారిని ఎంత దూరం నడిపించింది అని అంటే వారు ఎరగకయే దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చిరి. ఆతిథ్యం గురించి బైబిల్ చాలా మాట్లాడింది ప్రియమైన ఆర్లరా. మనల్ని, మన గృహమును ఒక విధంగా ఈరోజు మన గృహమును దేనికి వాడుతున్నామనేది దేవుడు రేపు మనల్ని అడగబోతున్న ప్రశ్నగా కూడా ఉన్నది. దేవుని పిల్లలకు మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? దేవుని సేవకులకు మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? మూడోది ఏమిటి అని అంటే పేదవారికి, ఒక విధంగా బలహీన స్థితిలో ఉన్నవారికి, దరిద్రులకి, లేమి కలిగిన వారికి ఈరోజు మనము భోజనము పెట్టగలుగుతున్నామా? ఏదైతే వినేసి వెంటనే 1-2 సార్లు చేయడం గురించి కాదండి మాట్లాడేది. అలా మనం ఇంతకుముందు చేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేని గురించి ఒకటి నమ్ముతున్నాం కదా, ఆ నమ్మకం మనలోనికి వస్తే ఆ నమ్మకం బయట తీసుకొచ్చేటువంటి బిహేవియర్ మీతో చెప్తున్నాను. ఒక బిహేవియర్ ఎలా ఉంది అని అంటే ఆతిథ్యము చెయ్య మర్వము అంటున్నాడండి. ఇది కూడా ప్రియమైన ఆర్లరా, చేయడానికైనా చేయకపోవడానికి కారణం ఏమిటి అని అంటే యేసు వైపు చూచుటే కారణము. ఎందుకంటే ఆయనే కదా విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసం మీలోనికి నాలోనికి వస్తేనే కదా బయటికి కొన్ని క్రియల్లో కనపడేది. ఇన్ని రోజులు ఆ విశ్వాసం లోనికి రాకపోవడాన్ని బట్టే కొన్ని చేయలేకపోయాం ప్రియమైన. అందులో కూడా ఒకటి ఏముంది అని అంటే ఆతిథ్యము. మన పూర్వీకులు ధన్యులండి నిజంగా. ఓకే, బహుశా ఈ సిటీ లైఫ్ స్టైల్లో ఉన్నందుకు కొన్ని మనకు అనుకూలతలు దొరకటం లేదని బాధగా పడవలసిందే, కానీ నిజంగా కొంత పల్లె వాతావరణంలో ఉన్నవారు పూర్వీకులు వారు చాలా ధన్యులండి. ఎందుకంటే వారు దీన్ని పొందుకొని ఉన్నారు. వారి చేతులు ఎంతోమందికి వండి పెట్టినవి ప్రియమైన వాళ్ళ. నిజమండి. ఇంకా ఆ నానుడి పూర్వీకుల్లో ఆ మాట కనపడుతుంటుంది. ఏ రోజు కూడా రాత్రి అయ్యేసరికి వారు వండుకున్న ఆ అన్నము గిన్నెలో ఉన్నటువంటి ఆ పాత్రలో ఉన్న ఆహారమును ఊడ్చివేయకూడదు అన్నటువంటి ఒక కట్టుబాటుతో చివరికి ఒక పిరికడన్న అన్నం మిగిలి ఉండాలన్నట్టు అనుకొని వండిన దినాలు ఉన్నామండి పూర్వం. మా అమ్మ కూడా అందులో ఉండేది. వాళ్ళు నమ్మింది ఏంటి అంటే సాయంత్రం అయ్యేసరికి ఒక పిరికడన్న అన్నం ఉండాలి, అందులో ఊడ్చేయద్దు. కొంచెం మన సిటీ వాతావరణానికి మనం మారిపోయాం ప్రియమైన వాళ్ళ. సరే, నేను దీన్ని విమర్శ చేయటం లేదు, కానీ మనలో ఇప్పుడు ఒక ప్రవర్తనను నేను గుర్తు చేస్తున్నాను. ఆ ప్రవర్తన ఏం కనబడుతుందంటే ఆతిథ్యం అంటే ప్రియమైన వాళ్ళారా. దేవుడు కూడా దాని గురించి స్థిరంగా చెప్తాడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యంలో చెప్తూ ఏమంటాడు అని అంటే అక్కడ స్థిరంగా మాట్లాడుతూ మీరు ఆసక్తితో ఆతిథ్యము చేయడానికి ఇష్టపడండి. ఆసక్తి అటండి, బర్డన్గా ఫీల్ అవ్వడం కాదట. ఏంది నాకు ఈ కర్మ, ఎందుకు చేసి పెట్టాలి నేను, ఈయనకేం పని ఉండదా, ఎప్పుడు ఎవరినో ఒకరికి ఆ దేవుని పిల్లలను దేవుని సేవకులను ఏదో కారణంతో తీసుకొస్తారు, పని చేయాల్సి వస్తుంది, చేస్తున్న నాకు తెలుస్తుంది, ఆయనకేంటి ఆమెకేంటి XYZ చాలా ఉండొచ్చు అండి వాతావరణం. మారు మనసును దాల్సిన విషయాలు ప్రియమైన వాళ్ళకి. ఒక క్రైస్తవుని ప్రవర్తనలు యేసు ఎందు విశ్వాసం అంటే ఆయన వైపు చూస్తున్నందుకు ఆయన మనలో కలిగించిన విశ్వాసపు ఫలం బయటికి రాకుండా మనమే అడ్డుపడుతున్నాము. పేతురు గారు అయితే ఎంత స్థిరంగా మాట్లాడతారంటే మీరు సనుక్కోకుండా చేయాలి ఆతిథ్యము. ఐ థింక్ ఒక మాట చదువుదాం ప్రియమైన వాళ్ళ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మొదటి పత్రిక 4వ అధ్యాయం 9లో అంటున్నాడు, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. శనిగిన దినాలన్నింటిలో దేవుడు నొచ్చుకున్నాడు ప్రియమైన వాళ్ళ. వాటిని గురించి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. తప్పు జరిగిపోయింది దేవా, నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను నమ్మినందుకు నువ్వు నా అంతరంగంను శుద్ధి చేస్తే ఇదిగో బయట శుద్ధి అయింది, దానికి రూపమే ఇగో నేను ఆతిథ్యం చేయట కదా అని నేను ఆ రోజు ఎరగక దీని విషయంలో సనిగాను, నన్ను క్షమించు. తపదు ప్రియమైన వాళ్ళారా. దేవునికి మారు మనసు నొందుతున్నవారు ఇష్టము. ఆయన దూతల సమూహం కూడా పరలోకంలో ఆనందపడుతుందటండి. ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. రెండో విషయం మనతో స్థిరంగా మాట్లాడుతుంది. రెండో విషయం మనకు చెప్పింది ఏమిటి అని అంటే మీరు ఆతిథ్యము చెయ్య మరవకండి. ప్రభు కూడా ఎంత స్థిరంగా చెప్పాడు అంటే ఇదిగో వీరు నా శిష్యుడని డిక్కిలి అలుపులైన వీరిలో ఒక చిన్నవాన్ని చేర్చుకొని వాడికి మీరు చేసిన ఎడల, వారి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఎడల మీరు నాకు ఇచ్చినట్టే, అది నా అకౌంట్లో నేను వేసుకుంటున్నాను, మీరు నాకు చేసినట్టు. అవును, ఆయన తండ్రి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెల మేకల్ని వేరు చేసినప్పుడు ఆయన మాట్లాడింది కూడా అదే ప్రియమైన వాళ్ళారు. ఇదిగో మీరు నాకు చేసి గనుక. ఈ ఒక్క పని మీద ఉండాలని నేను చెప్పడానికి ఈ మాట్లాడటం లేదు ప్రియమైన. నేను ఏం చెప్తున్నాను, ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని డిసైడ్ చేస్తాడు, లేకపోతే డైరెక్ట్ చేస్తుంటాడు. అది ఏ రోజు అనేది ఎలా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఒక విధంగా అండి ఈ ఆతిథ్యం విషయంలో స్థిరంగా కనపడుతున్న దాంట్లో నిజంగా అండి స్ట్రేంజర్స్ అంటే మనం ఎరగని వారికి, కొత్త వారిని ఇంటికి పిలిచి ఆతిథ్యం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి
పాత నిబంధనలు కావచ్చు, ఇంగ్లీష్ అనువాదాలు చూసిన ఆ మాట స్థిరంగా కనపడుతుంది. ఈరోజు ముక్కు మొహం తెలియని అనామకులను ఇంటికి పిలిచి కొన్ని చేయాలి అని అంటే పరిస్థితులు అంత బాలేవు ప్రియమైన వాళ్ళు. ఇది కనపడింది కానీ వెంటనే చేయడం గురించి కాదు. నేనేమంటున్నా అంటే ఇది మనం నమ్ముతున్నాం కదా, ఈ నమ్ముతున్న మన విశ్వాసమును ఒక కర్త మనల్ని డైరెక్ట్ చేస్తాడు. ఇక ఆ రోజు ఆతిథ్యం పొందుకోవడానికి నడిపించేది ఎవరు నడిపించాలో ఆయన నడిపిస్తాడు. నడిపింపబడుతున్న వారు దేవుని తరపున గ్రహించగలిగే మనసును మనకిస్తాడు. సనుక్కొనకుండా ఆసక్తితో వారికి ఆతిథ్యం చేయగలిగే మనసుని ఇస్తాడు. ఇదంతా దేని మీద డిపెండ్ అయింది అంటే మనం ఆయన వైపు చూడడం మీద డిపెండ్ అయింది. అది మాత్రం మనం మరవకూడదు ప్రియమైన వారు. అందుకోసం లూకాసు వార్త మీరు రాసుకోండి 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయం 13-14లో కూడా చెప్తున్నప్పుడు అక్కడ మన ఆతిథ్యం అనుకోండి లేకపోతే మన విందు అనుకోండి ఎలా ఉండాలి అంటాడు అంటే మళ్ళీ నీకు ప్రత్యుపకారము చేయలేని వానికి చెయ్యము అంటాడు. సవాలే ప్రియమైన వాళ్ళ, నిజముగా సవాల్. ఆ జీవితంలోనికి వెళ్ళాలన్న ఆసక్తి మనకు కావాలి. అదొకటే నేను చెప్పగలను. రెండవ బిహేవియర్లో రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే మనమంట పరిశుద్ధులకు, దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, నిజంగా లేమిలో ఉన్న వారికి మనం ఆతిథ్యము చేయగలుగుతా ఉన్నది యేసులో విశ్వాసం ఉంచితే బయటకు వచ్చేటువంటి క్రియ. అది మనం మరవకూడదు ప్రియమైన. మూడో విషయం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకునండి. ఇక మూడవ ఒక విధంగా మన ప్రవర్తన గురించి మాట్లాడుతూ శ్రమ నొందుతున్న క్రైస్తవులను మర్చిపోవద్దు అంటున్నాడు అండి. బాధ నొందుతున్న, శ్రమ పడుతున్న క్రైస్తవులను మీరు మరవకూడదు. ఇది మన క్రియ. ఈరోజు ఒకసారి వ్యక్తిగతంగా అడుగుతున్న మాట ప్రియమైన, క్రీస్తు కోసం శ్రమ నొందుతున్న ఒక క్రైస్తవ సహోదరుని గురించి చివరగా మనం ఎప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు? శ్రమ నొందుతున్న ఒక సహోదరుని గురించో అతని కుటుంబం గురించో చివరిసారి శ్రమ నొందుతున్న ఒక క్రైస్తవ సహోదరుని గురించి చివరిగా మనం ఎప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు? ఈరోజా, ఈ వారంలోనూ, ఈ నెలలోన, 6 నెలల్లోనూ? చూసా, ఇది బ్రేక్ అయిందండి. రీజన్ ఏమిటో తెలుసా? రీజన్ ఏమిటంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. అలా అనొద్దు ప్రియమైన వాళ్ళారు. ఎందుకనంటే మనము కనుక ప్రభు యొక్క శరీరంలో నిజంగా ఉన్నట్లయితే, శరీరంలో ఇంకొక అవయవం బాధపడుతున్నప్పుడు శరీరం మొత్తానికి ఏ విధంగా అయితే తెలుస్తుందో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఖచ్చితంగా మన ప్రార్థనలో నడిపింపునిస్తాడండి. ఎందుకంటే మనకు తెలుసు అది రోమపత్రికలో అదే చెప్పబడింది. నేను మారు మనసును అందుకున్నాను ప్రియమైన వాళ్ళారు. నేను దేవుని క్షమాపణ అడిగింది ఏమిటి అంటే, ప్రభు నేను నిజంగా నీ శరీరంలో ఒక అవయవంగా ఇమడ్డానికి ఇష్టపడలేదు. నా సౌకర్యాలు, నాకు అనుకూలమైన వారి మధ్య ఉంటూ నేను సంఘంగా ఉన్నాను అనుకున్నాను, కానీ నీ నిజమైన దేహంలో నేను లేను. నీ నిజమైన దేహంలో ఉంటే నా మనసు ఖచ్చితంగా నువ్వు ఒకరోజు ప్రేరేపించి నాకు విజ్ఞాపన ప్రార్థన ఇచ్చడం వాడివి. ఏమని అంటే, నీ కోసం శ్రమ నొందుతున్న క్రైస్తవుని నేను ఎత్తిపట్టుకునేవాని ప్రార్థనలో. ఆయన వైపు చూడడం పోయింది ప్రియమైన, అందుకోసం ఇది బ్రేక్ అయింది. ఇప్పుడు మనం ఆయన వైపు చూస్తున్నాం అనుకోండి, ఆ విశ్వాసం అనుకో కర్త మనలో కలిగించేటువంటి విశ్వాసం ఏమిటంటే, నా శరీరంలో ఒక అవయము శ్రమ నొందుతుంది. అది మన సంఘంలో ఉండొచ్చు అండి, మన సంఘం లేకుండా మన బంధువుల్లోనో, లేకపోతే మనకు తెలిసినటువంటి క్రైస్తవ సహోదరుల్లో ఉండొచ్చు, లేకపోతే మనకు వార్తాపత్రిక ద్వారానో, వాట్సాప్ ద్వారానో, లేకపోతే ఇంకేదైనా న్యూస్ ద్వారానో ఎక్కడో ఒక దగ్గర నిజముగా శ్రమ నొందుతున్నటువంటి క్రైస్తవ సమాచారం మన దృష్టికి ఖచ్చితంగా వస్తుంది. కానీ వాటిని జ్ఞాపకం చేసుకునే దానికంటే ఇగ్నోర్ చేసిన డేస్ ఉన్నాయి కదా. ఎందుకు ఇగ్నోర్ చేసామంటే 3వ వాక్యంలో మనం లేం ప్రియమైన వాళ్ళతో అంటున్నాడు, మీరు ఆ మాట చదువుదాన్ని అద్భుతంగా, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆర్థిక స్తోమత సరిగ్గా లేక చాలా సఫర్ అవుతున్న వారి గురించి మనం విడవక ప్రార్థన చేయాలి ప్రియమైన వాళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టంగా గడుస్తుంది. వారికి ఉన్నటువంటి తక్కువ సంపాదనతో వారి ఆరోగ్య పరిస్థితులను వారు మెరుగ్గా చూపించుకోలేక అనారోగ్యంతో వారు సఫర్ అవుతున్నారు దేవా అని వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ప్రియమైన వాళ్ళ. నాకు ఒక విషయం బాగా అర్థమైందండి, నా బైబిల్లో నేను రాసుకున్నాను. మనం 1 బాడీ 1 ఫ్యామిలీగా లేమని తెలిసిపోయిందండి. అలాంటి లోటు నీకు నాకుంది అంటే ఆ లోటుకు కారణం ఏంటి అంటే ఒక్క శరీరంగా, ఒక్క కుటుంబంగా ఉండకపోవుట. మారు మనసు నుండి ఒక్కటే మార్గం ప్రియమైన, క్షమాపణ దేవుని సంపూర్ణమైన మనసుతో అడుగుట. కొంచెం సీరియస్ విషయాలేనండి, ఎందుకంటే ఇవన్నీ మన బిహేవియర్ గురించి మాట్లాడుతున్నవి. మొదటిది సహోదర ప్రేమ నిలవరంగా ఉంటుంది. యేసు వైపు చూడకపోతే సహోదర ప్రేమ కట్ అయిపోతుంది.
మనం ప్రేమించాం. ఇంకా రెండో విషయం ఏముంటుందంటే ఆతిథ్యం చేయడం మనం మరవము. ఆసక్తితో దేవుని పరిశుద్ధుల కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇగో దేవుడు పిలుచుకున్న వారికి ఆతిథ్యం చేసే విషయంలో ఎప్పుడు మనము ఆసక్తితో ఉంటాం. అలాంటి వారికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూసేవారిగా ఉంటామట, సనుక్కోమంట యేసు వైపు చూస్తే. అదే విశ్వాసమునకు కర్త వైపు చూడకపోతే మనం ఎప్పుడు కూడా ఈసడించుకుంటూనే ఉంటాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళు. మూడో విషయం ఏమంటున్నాడంటే ఇదిగో బంధకంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతగా మీరు అవ్వండి అంటే వారితో మీరు కూడా ఉన్నంతగా ఆలోచించండి. లోతైన మాట ప్రియమైన వాళ్ళ, మనస్ఫూర్తిగా చూస్తే చాలా లోతైన విషయం. ఒక విధంగా వారి శ్రమను మీరు కూడా పొందుకున్నట్టుగా తీసుకోండి. గలతీ 6:1 కూడా అదే అంటాడు కదా. శోధన దగ్గర కూడా అదే మాట తీసుకొస్తాడండి. సహోదరుడు శోధింపబడుతున్న కూడా అతని గురించి నువ్వు కూడా విజ్ఞాపన చేయాలి. అది మూడో విషయం ప్రియమైన వాళ్ళ. మూడో విషయం అంతా స్థిరంగా గుర్తు చేసింది ఏమిటి అంటే ప్రభు స్థిరంగా చెప్తున్నాడు, మీరు శ్రమ నొందుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అది రావటం లేదు అని అంటే మనం యేసు వైపు చూడడం ఆపేశాము. మళ్ళీ మన మార్గంను సరి చేసుకుందాం ప్రియమైన వాళ్ళ. మళ్ళీ విశ్వాసంను కర్త వైపు చూసి ఆయన మనల్ని ఏ విధంగా డైరెక్ట్ చేస్తాడో అటువైపు సాగిపోదాం ఉంది. నాలుగో విషయంలోకి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళు. 4వ వాక్యం చదువుతున్నాను. 4వ విషయంలో ఏమంటున్నాడు అని అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. నిజంగండి, ఒక్కొక్క వాక్యానికి సంబంధం లేదు. ఒకటి దానికి రెండో దానికి సంబంధం ఉండదు, రెండోది మూడో దానికి సంబంధం ఉండదు, మూడోది నాలుగో దానికి. మనం ఒక ఆర్డర్ వైజ్ చూసాం. 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక థీమ్ తీసుకొని, ఒక ఉద్దేశం తీసుకొని, పోలికలు, ఒక కొనసాగింపు స్క్రిప్ట్. కానీ ఇక్కడ చూసిన రిఫరెన్స్కి వేరువేరుగా. ఎందుకు వేరువేరుగా అంటే ఇందులో మీతో అన్నట్టుగా మన ప్రవర్తనలు కనపడుతున్నాయి. అందుకోసం ఒక్కొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఇక మీరు విశ్వాసంలో కర్త ఏందో మీరు గురి ఉంచితే 4వ విషయం చెప్తూ ఏమంటున్నాడంటే మీరు మీ వివాహమును ఘనమైనదిగా కాపాడుకుంటారు. మనం 12 అధ్యాయాలను బిలీవ్ చేస్తున్నందుకు మన బిహేవియర్లో ఒక ఫ్రూట్ ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరట వివాహమును ఘనమైనదిగా ఎంచుతారు, హానర్ చేస్తారు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా మనం యేసు వైపు చూడడం లేదనుకోండి, ఎలాంటి నడవడిక, ఎలాంటి బిహేవియర్ వస్తుందట అంటే ఒక విధంగా తక్కువ చూపు చూసేటువంటి ప్రవర్తన మనకు అలవాటైపోతుంది. వివాహం విషయంలో లీస్ట్ ప్రయారిటీ, పరిగణలేనిది నాలోనికి వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మీరు మీ భర్తతోనో మీ భార్యతోనో మీరు బిహేవ్ చేసే దాంట్లోనే మీకు తెలిసిపోతుంది. తిరస్కారము, వాళ్ళకి విలువనివ్వకపోవడం, వారికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యతని ఇవ్వకపోవడం, లేకపోతే ఒక ప్రయారిటీ ఉంటుందండి అది ఇవ్వకపోవడం, ఈజీగా రిజెక్ట్ చేయడం, దుర్భాషలాడడం, నాకు హక్కు ఉంది కనుక నేను భర్తను కనుక అని భర్త భార్య మీద అనడం, భార్య ఈయనకి ఏం చేత కాదు, పలానా XYZ ఎంత లౌక్యంతో ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారు, అది ఇదని తన భర్తను ఎన్నిక లేనట్టుగా తూలనాడడం, ఇలాంటి ప్రవర్తన కనపడుతుందట ప్రియమైన. ఏది మిస్ అవుతుందంటే యేసు వైపు చూస్తా మిస్ అయిపోయింది. దానివల్ల బయటకు వచ్చినటువంటి ఒక చెడ్డ ఫలం ఏంటి అంటే దేవుడు ఘనపరిచి ఏర్పాటు చేసినటువంటి వివాహం మీద చిన్న చూపు. అదే రాస్తున్నాడు 4 మళ్ళీ చదువుతాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. బాగా జాగ్రత్తగా ఆలకించవలసిన విషయం ప్రియమైన వాళ్ళు. ఈ వివాహ వ్యవస్థలో సమాజంతో పాటుగా మనం కూడా కలిసిపోవాలని దేవుడు అస్సలు ఆశపడలేదండి. ఎందుకంటే సమాజం అంతా ఈరోజు చాలా ఈజీగా రిజెక్ట్ చేస్తున్న విషయం అయిపోయింది. ఎక్కువ విలువ ఇవ్వని విషయంగా మారిపోయింది ప్రియమైన వాళ్ళ. నాకు బాగా భయం కలిగేది, నేనున్న ఈ తరంలో ఉన్న నా ప్రవర్తన ఎలా ఉంది ప్రభావ, అసలు నేను ఏ విధంగా దీన్ని సత్కరించేటట్టుగా సిద్ధపడుతున్నాను, నాతో పాటుగా ఉన్నవారు, నా తర్వాత రాబోతున్న తరాలను చూస్తుంటే నిజంగా బాధ భయం రెండవుతాయండి. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి తరంలో పుట్టేశాం. ఆ భయంకరమైన తరం ఏంటంటే దేవుడు ఘనపరిచిన దానికి ఏమాత్రం కూడా విలువనివ్వనటువంటి తరం ఇది రాబోతున్నది. ఈ తరంలో ఉండి ఒక విధంగా దేవుడు చాలా శ్రేష్టమైనదిగా ఉన్నతమైనదిగా చూడాలనుకున్న దాని చుట్టూ ఈరోజు చాలా పిచ్చి చేష్టలు చేస్తున్నటువంటి నడవడిక అది క్రైస్తవ్యంలోనూ కూడా పాతుకపోయింది. ఈరోజు యవన సమాజంలో ఉన్న వాటిని చూస్తుంటే భయం అవుతుంది. రేపటి రోజున ఈ వివాహ బంధానికి, ఈ కట్టుబాటుకు అసలు లోబడే విషయంలో వీళ్ళు ఏ విధంగా సిద్ధపడుతున్నారు అన్నటువంటి వేదన కూడా నా హృదయంలో ఉంటుంది. ఎందుకంటే నేను చాలా బలంగా చూడడం నేర్చుకున్నాను ప్రియమైన వాళ్ళారా. ప్రభువును వెంబడిస్తున్న సేవకులను బట్టి దేవుడు చాలా నిర్దిష్టమైనదిగా, స్థిరమైనదిగా, తన దృష్టికి ఎంతో విలువైందిగా దేన్ని చూస్తున్నాడంటే వివాహమును. అనర్హుడను
చాలా తక్కువ పరిణతి కలిగిన వాడను, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, బట్ సీరియస్గా మాత్రం ఒక మాట చెప్పగలను ప్రియమైన, యేసు వైపు చూడడం మొదలు పెడితేనండి, విశ్వాసమునకు కర్త వైపు చూడడం మొదలు పెడితే, ఆ విశ్వాసపు కర్త మీ హృదయంలో నుంచి మీ ద్వారా కలిగించేటువంటి ఒక బిహేవియర్ ఏంటంటే, మీరు ఇక ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మీ వివాహంను దాని ఘనతను తగ్గించరు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా, దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటున్నాడంటే, వారి యొక్క పడకను కూడా వారు అపవిత్రపరచడం అంటున్నాడండి. వారి పాన్పు నిష్కల్మషమైందిగా వారు కాపాడతారు. ఇది కొంచెం లోతుగా ఆలోచించవలసిన వారు, వివాహమైన వారు మరింతగా దేవుని ప్రార్థనలు అడగవలసిన వారు. ప్రభువా నాకు చెప్పు, మా కుటుంబంలో నువ్వు జత చేసిన మా ఇద్దరిలో మేము మా పాన్పును కల్మషపరుస్తున్నామా, నిష్కల్మషముగా నీకు సమర్పిస్తున్నామా? ఆలోచించాల్సిన విషయం ప్రియమైన వాళ్ళ. నేనేం చెప్పలేనండి దీని దగ్గర, ఎందుకు అనంటే నాకు స్థిరంగా తెలుసు, దేవుడు కింద అన్నాడు, వేశ్యాసంగులకును వ్యభిచారులకును నిశ్చయముగానట ప్రియమైన వాళ్ళ, దేవుడు అట తీర్పు తీరుస్తాడట, అస్సలు ఉపేక్షించడండి వాళ్ళని. నిజం, అస్సలు అంటే అస్సలు. ఇక నాకు తెలియదు అనడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళరా, ఇది నా పరిస్థితులను పరిధి దాటిపోయి జరిగిపోయిన విషయాలు అనడానికి వీల్లేదు. ఇవి మాత్రం నిజంగా పరిగణలోనికి వచ్చేటువంటి విషయాలు. సహోదర ప్రేమ దగ్గర తీర్పు గురించి మాట్లాడలేదు, ఆతిథ్యం దగ్గర తీర్పు గురించి మాట్లాడలేదు, లేకపోతే మీరు శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న దగ్గర తీర్పు గురించి మాట్లాడలేదు. కానీ ఒక దగ్గర మాత్రం వివాహం దగ్గరికి రాగానే భర్తతో భార్యతో దేవుడు స్థిరంగా చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా నిశ్చయముగా వీటిని తీర్పులోనికి తెస్తాను. సరేనండి, ఇప్పుడు మనం చేయగలిగేది ఒకటే ఏమైనా ఉంది అంటే, గతాన్ని మనం బాగు చేయలేం, దేవుని చేతుల్లో పెట్టి క్షమాపణ అడిగి బాగు చేయమని కోవడం తప్ప. కానీ ఇప్పటి నుంచి నేను నమ్ముతున్నాను ప్రభువా, ఇక నా దృష్టి అంతా విశ్వాసం ఒక కర్త వైపే పెడతాను, ఆయనలో నేను అన్నీ చూసుకుంటాను, ఆయనలో అన్నీ నేను నేర్చుకుంటాను అంటే, ఆయన మీలో నాలోని తీసుకొచ్చేటువంటి ఒక క్రియాఫలం ఏమిటంటే, ఇది మొదలుకొని వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా కాపాడుకుంటాము. అది కొంచెం లోతుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ప్రభు కృప చూపితే చాలాసార్లు మాట్లాడుకుంటాం మన సంఘంలో. ఇంకా కిందికి వెళ్ళిపోదాం. 4 విషయాలు అయ్యాయి. సహోదర ప్రేమ అయింది, ఆతిథ్యమైంది, శ్రమనందుతున్నటువంటి సహోదరులను మనం జ్ఞాపకం చేసుకోవడం ఉంది. ఆ తర్వాత 4వ విషయం అన్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనంగా చూసుకోమన్నాడు. 5వ దాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. 5వ వాక్యం నుంచి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. మన బిలీఫ్ అటండి, మనం నమ్ముతున్న విశ్వాసం అట, మన బిహేవియర్లో ఉన్నటువంటి ఒక విధంగా మన ఫైనాన్స్ని కూడా డైరెక్ట్ చేస్తుంది అంటున్నాడు. మన ఫైనాన్స్ని, మన ఆర్థిక లావాదేవీలను కూడా క్రమపరుస్తుంది. ఈరోజు మనము ఒక క్రైస్తవునిగా ధనంతో మన ప్రవర్తన ఎలా ఉందో నిరంతరం పరీక్షించుకోవాల్సిన వారం ప్రియమైన వాళ్ళ. అది మన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంతే. ఎందుకంటే దేవుడు నిశ్చయంగా చెప్పి ఉన్నాడు, ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు కూడా ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండడం నేర్చుకోనండి. దాని వెంట పరిగెత్తద్దు ప్రియమైన వాళ్ళ. సంపాదించొద్దు అన్న దాని గురించి చెప్పడం లేదు, కానీ దాన్ని ఆశపడ్డం గురించి మాత్రం చెప్తున్నాడు. దీని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మనకు కొంత అవగాహన అయ్యింది. ఒక క్రైస్తవునిగా నేను సిరికి దాసునిగా ఉండొద్దన్న విషయం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు నేను అంటే పోరాటం చేసి పొందుకోవాల్సినంత ఏమైనా ఉంది అంటే, దేవునికి దాసునిగా బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవునికి దాసునిగా మనం బతుకుతున్నాం, సిరికి దాసులుగా ఉండలేమటండి. సిరికి దాసులుగా ఉన్నాడా? బాగా వినండి, సిరికి దాసులుగా ఉన్నాడా? ఎవరైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, సేవకుడైనా కావచ్చు. దేవునికి ఏ రోజు కూడా అతను దాసుడు అవ్వలేడు, చెప్పుకోగలడంతే. ఎందుకంటే ఈరోజు సోకాల్డ్ యూట్యూబ్లో ఉన్నటువంటి సోకాల్డ్ ప్రీచర్స్ అంతా, మెజారిటీ వాళ్ళంతా ఈ మానిటైజేషన్ ముసుగులో పడిపోయి సిరికి దాసులయ్యారు. కానీ దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు మాత్రం మేము దేవునికి దాసులు అని చెప్పుకుంటున్నారు, కనపరుచుకుంటున్నారు. అట్టి వారికి దూరంగా ఉండమని పిలుపుడు మాత్రం ఇవ్వగలిగిన ప్రియమైన వాళ్ళ. సరే, వారి గురించి విమర్శ నాకు అవసరం లేదు, కానీ మీకు నాకు అవసరం అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలండి. మనకు ఎలా తెలుస్తుంది ధనాపేక్ష నాకు లేదని? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లేదని ఎవరం చెప్పుకోవడానికి వీల్లేదు, మనకు తెలిసిపోయింది. కానీ మన అంతరంగానికి ఒక క్లారిటీ కావాలి కదా. నా దగ్గర ధనం ఉంది, మీ దగ్గర ధనం ఉంది, నాకెవరన్నా ధనం ఇవ్వగానే నేను లెక్క పెట్టుకుంటున్నాను, మీరు లెక్క పెట్టుకుంటారు. మీరు మీ శాలరీ కోసం ఎదురు చూస్తున్నారు, నేను కూడా సువార్త సేవలో దేవుడు ప్రేరేపించి నా పోషణ నిమిత్తం ఎవరైనా ఇస్తారా, ఆ ఇచ్చేవారు ఉంటారని నేను కూడా వారి వైపు చూస్తున్నాను. మనందరి సేవకుడైనా విశ్వాసైనా సిమిలారిటీ సేమ్ ఉన్నాయండి. ఆయన అంటే సేవకుడు కనుక ఆయనకు అస్సలు ధనాపేక్ష లేదు. అందుకోసం ఆయన ఎప్పుడు కూడా దశంభాగానికో లేకపోతే ఇంకో సోన్ దానికి ఎప్పుడు కూడా కొంత వ్యతిరేకంగానే మాట్లాడతాడు కనుక అతను ధనాపేక్ష లేదని మనం అనుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే అది దేవుడు మాత్రమే చూడగలిగేది.
కానీ ఒక చిన్న క్లూ మాత్రం మనకి ఇచ్చాడండి. మనలో ఉందా లేదో తెలుసుకోవాలి అంటే ఒక ఆనవాలు ఏముంది అని అంటే, తనకు కలిగిన వాటితో ఎవరైతే తృప్తి పడుతూ ఉండగలరో వారిలో ఏం లేదని నేను ధైర్యంగా చెప్పగలను వాక్యంతో. అంటే అటువాడికి ధనాపేక్ష లేదు. నేను ఎక్కడో ఏం చెప్పలేదు, మనం చదివిన 5 వాక్యంలోనే ఉంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. ఎవరైతే తనకు కలిగి ఉన్న దాంతో తృప్తిగా ఉండగలడో అటువాడికి ఏం లేదంటే ఎక్కువ సంపాదించడానికి కాదు ప్రియమైన. దేవుడు ఎక్కడ కూడా పేదవానికి పరలోకం ఇచ్చేస్తాను, ధనవంతునికి నేను తీవ్రమైన వ్యతిరేకంతో ఉన్నానని ఏం చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే, ఒక విధంగా పోలిస్తే పేదవానికంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించేది చాలా కష్టం, చాలా కష్టం. ఆ విధంగా చెప్పాడు తప్ప ఇప్పుడు నువ్వు ధనవంతుడు కనుక నేను నీ ముందు డోర్ మూసేస్తున్నానని చెప్పలేదు. బట్ బాగా వినండి, పేదవానికైనా ధనవంతుడికైనా ఇద్దరికైనా ధనాపేక్ష ఉంటుంది. మనకు ప్రూఫ్ ఎలా తెలుస్తుంది నాకు ఉంది లేదు అని అంటే, మనకు కలిగి ఉన్న వాటి తృప్తిగా ఉండడం మనకు అలవాటైంది అని అంటే మీరు ధన్యులు, నేను ధన్యుని. మనలో ఏ శోధన లేదు అని అంటే, నేను ధనాపేక్ష వెనక పరిగెత్తుతున్న నన్ను శోధన నుంచి మనం స్వతంత్రులము. ఒక విధంగా చెప్పాలి అని అంటే, భూమి మీద అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ లేకపోతే బిజినెస్ చేస్తుంది ఎవరట అంటే క్రైస్తవుడే అన్నాడండి ఒక సేవకుడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భూమి మీద ప్రపంచ ధనవంతులు మొదలుకొని నిరుపేద వరకు అందరిలో అత్యధికంగా లాభం చేకూరేటువంటి పని చేస్తుంది ఎవరట అంటే క్రైస్తవుడట. ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నటువంటి వాక్యం ఒకటి ఒక సేవకుడు చెప్పగానే నా హృదయం చాలా ఆనందించింది ప్రియమైన ఆర్ల. ఓ ఎంత బాగుందన్నమాట. నిజంగా మన దైవభక్తిని మించిన లాభం ఈ భూమి మీద ఇంకొకటి లేదు. ఆ దైవభక్తి మీకు నాకు ఇస్తుంది అంటే సంతుష్టి సహితంగా ఉండుట. అందుకోసం మన విశ్వాసమునకు కర్త వైపు చూస్తున్నాం అనుకోండి. మనం ఆ విశ్వాసపు కర్త మనలో పుట్టించిన విశ్వాసం వలనైనటువంటి అవుట్ ఫ్రూట్ ఏమిటి అని అంటే, మనము కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండగలము. ధనాపేక్షతో ఉన్నవారిని దేవుడు అంటున్నాడు, అటు వారికి పరలోక రాజ్య ప్రవేశం లేదట ప్రియమైన వాళ్ళ. సిరికి దాసులుగా ఉన్నవారు ఏ రోజు కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండరు. నిశ్చయముగా ఉండరు, నిశ్చయముగా ఉండరు, నిశ్చయముగా ఉండరు సిరికి దాసులైన వారు. 5వ వాక్యం మళ్ళీ చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఒకవేళ దీనికి అడిషనల్గా కలుపుతున్న మాట చూడండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. ఎందుకంటే మత్తయి సువార్త 6 కూడా ధనం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఏం తిందుమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామని మీరు వీటి గురించి చింతించకండి. అక్కడ చెప్తున్నప్పుడు కూడా ధనం గురించి చెప్పిన వెంటనే చింత గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఈ భూమి మీద బతుకుతున్నందుకు నిజంగా ధనము అన్నిటికీ అక్కడికి వస్తుంది ప్రియమైన వాళ్ళ. అది ఉండడాన్ని బట్టి మన అవసరాలు తీర్చుకోగలుగుతున్నాం, సౌకర్యంగా బతకగలుగుతున్నాం. రేపటి రోజున ఇది లేకపోతే నేను నా అవసరాలు తీరవు, సౌకర్యంగా నేను బతకలేనన్నటువంటి శోధనలో నుంచి విడిపించడానికి ఇంకొక మాట ధైర్యం చేకూరుస్తే ఏమంటున్నానంటే, మర్చిపోకండి, నేను ఎన్నడూను నేను విడవను, నేను ఎడవాయను, నేనే చెప్పుచున్నాను. అది బాగుందండి ఆ ఫ్రేజ్. అక్కడ ఆయనే చెప్పుచున్నాడు. ఎలా ఉంది చెప్పండి? థర్డ్ పర్సన్తో నేను చెప్పి పంపిస్తాను అని అనటం లేదు. పాత నిబంధనలు ఎక్కడుందనేది మీరు డైరెక్ట్ రెఫరెన్స్ వెతకలేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4-5 వాక్యాల నుంచి ఈ సేవకుడు సేకరించి ఈ మాటను పరిశుద్ధాత్మ ప్రేరణతో సమీకరించి రాస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ కనపడుతుంది ఏమిటి అంటే, దేవుడు అంటాడు, నేనే చెప్పుచున్నాను. ఓ ధనాపేక్ష అది ఉండడాన్ని బట్టే ఈరోజు నేను బతుకుతున్నాను అనుకోకు. ఇగో నీ అక్కర్లు తీర్చడానికి నేను ఎన్నడూ విడవక ఎడబాయక నీతో నేనున్నాను. అదే ప్రామిస్ ప్రియమైన వాళ్ళ. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఇలా ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రం నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడు వస్తుంది అంటే, విశ్వాసంలో కర్త వైపు మనం చూడడం అలవాటు బ్రేక్ అవుద్దిక. అది బ్రేక్ అయిందా మళ్ళీ ఇంకా సింపుల్ ప్రియమైన వాళ్ళ. మళ్ళీ ధనాపేక్ష, ధనమును గురించిన చింత, ధనానికి దాసులం అవ్వాలన్నటువంటి ప్రేరేపణ, దాని వెనక పరిగెత్తవలసిన పరిస్థితులు ఇవన్నీ ఏర్పడతాయి. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఉన్నాను, విడవను, ఎడబాయను, నేనే చెప్పుచున్నాను నీతో. ఇది 5వ విషయం అండి. ప్రభు యొక్క విశ్వాసం మనలోని తీసుకొచ్చేటువంటి ప్రవర్తన ఏమిటంటే, మనల్నట ధనాపేక్ష నుంచి స్వతంత్రులను చేస్తుంది ఆ విశ్వాసము. అది 5వ విషయం. ఇక 6వది చెప్పి నేను ముగించేస్తాను ప్రియమైన ఒక 5 నిమిషాలు. 7వ వాక్యం నేను చదువుతున్నాను. 7వ వాక్యంలో 6వ విషయం మనం చూడబోతున్నాం. 7వ వాక్యం ఏమనుందంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఒక విధంగా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే, మనం ప్రభులో విశ్వాసం ఉంచడం మొదలుపెట్టి ఆ విశ్వాసంలో మనం కట్టబడుతున్నప్పుడు అటండి మనలో నుంచి బయటకు వచ్చేటువంటి ఒక ఫలం ఏమిటి అని అంటే,
మనం దేవుని పరిశుద్ధులను మరిచిపోమట. ఆ పదం ఉంది కదండి 7వ వాక్యంలో, జ్ఞాపకము చేసుకొని. దేవుని పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొని మర్చిపోతున్నట్లయితే ప్రియమైన ఆర్లరా, నిజంగానండి ఈ విషయంలో కూడా నేను దేవుని నిజంగా క్షమాపణ చెప్పుకొని ఉన్నాను. ఎందుకంటే ప్రభువులో నాకు మొదట ప్రార్థన నేర్పించిన సేవకుని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువులో నాకు మొదట వాక్యము చదవడం నేర్పించిన సేవకుని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువులో మొదటగా నన్ను సహవాసంలోనికి నడిపించిన సేవకుని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారందరూ దేవుడు నడిపించిన నా తరపున ఆయన పరిశుద్ధులు. ఈ విషయంలో నిజంగా అండి నేను మిమ్మల్ని ఏమి ఆరోపణ చేయటం లేదు, మీరు ఇలా ఉన్నారని విమర్శ కూడా చేయటం లేదు. కానీ నాది నాకు అర్థమైంది, ఒక క్రియాఫలం నాలో అడుగంటింది. ఆ క్రియాఫలం ఏమిటి అంటే ప్రభులో ఉన్న పరిశుద్ధుల్ని మర్చిపోతున్నాను. ఎంతమంది గుర్తుంటున్నారు ప్రియమైన వాళ్ళారు? మీకు ఎంతమంది సేవకులు మీకు తెలుసు? మనం కరోనా లాక్డౌన్ అవ్వగానే చిన్న చేపల్లో కూడుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక విధంగా క్విజ్ టైప్గానే కొంతమంది పరిశుద్ధుల ఫోటోలు జిరాక్స్ తీసుకొని వచ్చి మన సంఘ కాపుర గారు మనకిచ్చి వీళ్ళెవరో గుర్తుపట్టండి అని ఇచ్చారు. అది నేను అసలు మర్చిపోయాను. ఎందుకంటే ఆ రోజు నాకు కలిగిన నా మనసులో ఉన్న అవమానం నన్ను చాలా వెలిగించింది. నేను చాలామంది సేవకులను తెలుసుకోవాలి. నిజం ప్రియమైన. ఎందుకంటే ఆ రోజు నేను కొంతమందిని గుర్తుపట్టలేకపోయాను. వారి గురించి నేను తప్పుగా ఎంపిక చేసుకున్నాను. నేను పలానే అనుకున్నాను. ఆ తర్వాత ఎంత షేమ్గా ఫీల్ అయ్యాను అనంటే, అయ్యో ఏంటి దేవుని పరిశుద్ధిని ఏ విధంగా మర్చిపోతున్నాం మనం. నిజం ప్రేమ. అది మన మన ప్రవర్తనలో ఉండే ఇంకొక ఫలంగా చెప్తున్నాడు. మీరు విశ్వాసమునకు కర్తను ఆయన వైపు ఉండి ఆయనలో మీరు ఉంటే ఒక లక్షణం ఏం కనపడుతుంది అంటే, మనము మన పైన నాయకులనుగా ఉన్నవారిని మనం మర్చిపోము. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏం చెప్పబడిందంటే అందులోనే ఇంకొక విషయం చెప్తూ వారిని జ్ఞాపకం చేసుకొని వారిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదట, ఇంకొక మాదిరి కూడా ఇస్తున్నాడు. వారి ప్రవర్తన ఫలంను శ్రద్ధగా తలంచుకొనుచు. ఇది అద్భుతమైన ఫ్రేజ్ అండి. బైబిల్లో మళ్ళీ ఎక్కడ కనపడదు. ఏమంటుంది? మీరు వారి విశ్వాసంను వెంబడించండి. ఎంత అద్భుతంగా చూడండి. ఎందుకనంటే ఎంత కిందికి వెళ్తే మనం చూస్తాం. ఇంకొక విషయం ఆ 12 ఇంకొక దాని గురించి టీచింగ్ గురించి కూడా వస్తుంది. నానా విధమైన అన్య బోధనల చేత మీరు తిప్పబడకండి అన్నటువంటి హెచ్చరిక కూడా కనబడుతుంది. ఆ హెచ్చరికకు ముందు ఏం చెప్తున్నానంటే, కొంతమంది మీరు విశ్వాసంని ఫాలో అయ్యేటువంటి ఫిగర్స్ కూడా ఉన్నాయి దేవునిలో. కొంతమంది ఉన్నారు, వారు ఎంత గొప్పవారు అని అంటే మీరు అవసరమైతే వారి విశ్వాసముని ఇమిటేట్ చేసి ఎంత గొప్పలు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని ఎలా చూజ్ చేసుకోమంటున్నాడు అని అంటే, మీకు నచ్చిన వాళ్ళని, మీ చెవులకి ఇంపుగా ఉన్నాయి టీ చేసేటోళ్ళని, మీ కళ్ళకు ఆడంబరంగా గంభీరంగా అందంగా అలాని పిక్ చేసుకోమంటాం లేదండి. ఒక ప్రూఫ్ ఏమి ఇచ్చాడో తెలుసా? వారు అంతము వరకు వారు నిలబడ్డ విశ్వాసంలో ఎలా ఉన్నారో వారిని చూసి వాళ్ళని మీరు ఇమిటేట్ చేయండి. టాస్క్ పెద్దదండి. మాట చదువుదాం. ఫుట్ నోట్లో ఉన్న వాటితో చదివితే ఇంకా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. 7వ వాక్యం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు. ఇక మీరు వారి విశ్వాసమును అనుసరించండి. సంఘంలో ఒకరోజు మీతో పోయిన వారం మన సండే చూసుకున్నాక విశ్వాసం అందరికీ లేదని చెప్పిన దేవుడే ఒక మాట దగ్గర చెప్తే ఏమంటున్నాడు, నా నిమిత్తం బతికిన పరిశుద్ధులు కూడా ఉన్నారు. వారు ఎంత మీ ముందు పెడుతున్నారంటే మీరు వాళ్ళ విశ్వాసమును మీరు ఫాలో అయినా కూడా నేను అభ్యంతరపడను. అంత గొప్పలు వాళ్ళు. ఎందుకు వాళ్ళ విశ్వాసమును ఇమిటేట్ చేయమంటున్నాడంటే, ఇంతకు వాళ్ళ విశ్వాసంలోనికి వెళ్ళి తొంగి చూసాం అనుకోండి, ఎవరు కనపడతారో తెలుసా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తే కనపడతాడు ప్రియమైన వాళ్ళ. అదే చెప్పాడండి 8లో. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. వారు అంతం వరకు నడుచుకున్న రీతిని చూసి మనం పట్టుకున్న సేవకులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు కదా, వారి విశ్వాసంలోనికి మీరు వెళ్ళి వారి విశ్వాసమును మీరు అనుసరించేవారుగా ఉన్నట్లయితే మీకు ఎవరు దొరుకుతారంటే, ఆనాడు వాళ్ళు వెంబడిస్తున్నప్పుడు ఆ రీతి ఒకే రీతిగా ఉన్నాను, ఈరోజు వచ్చిన నీకు అదే రీతిగా ఉన్నాను, రేపటి వారికి కూడా నేను ఒక రీతిగా ఉన్నాను, యుగ యుగములకు నేను ఒకటే రీతిగా ఉన్న దేవుడను. అందుకోసం ప్రియమైన 7వ వాక్యానికి 8వ వాక్యం కలిపి ఏం చెప్పాడంటే, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇది ఎలా తెలుస్తుందో తెలుసా మనకి? ఎలా తెలుస్తుందంటే, అంతము వరకు వారు నమ్మిన విశ్వాసంలో చాలా జాగ్రత్తగా వినయ భయభక్తులతో తుదమట్టుకు కొనసాగిన వారు ఉంటారా, వారి విశ్వాసంలో తొంగి చూస్తే మనకేం కనపడుతుందంటే, ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని మనకు తెలిసిపోతుంది. చదివామండి. ఇప్పుడు నేను రిఫరెన్స్ చదివాను, మీరు రిఫరెన్స్ చదివారు. మనం రిఫరెన్స్ జస్ట్ చదివామంతే, కానీ తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అంతము వరకు జాగ్రత్తగా బతికిన వారు ప్రతిఫలం ఉంది చూసారా, ఆ ప్రతిఫలంను తలంచుకొని వారిని కనిపెట్టుకొని వారి విశ్వాసంలో మనం నడిస్తే మనకు అప్పుడేం వెల్లడవుతుందంటే, అవును నేను నమ్మిన నా ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని ఇప్పుడు నేను ఎరిగిన్నాను, నేను అనుభవపూర్వకంగా ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను.
6 విషయాలు మీతో ఇప్పుడు పంచుకున్నాను ప్రియమైన వాళ్ళ. ఈ 6 విషయాలు మనకి ఏం కనబడుతుందంటే ఇవన్నీ మన ప్రవర్తన సంబంధించినవి అండి. కాకపోతే ఇవన్నీ మన అంతరంగంలో మనం నింపుకున్న విశ్వాసం మీద ఆధారపడి బయటకు వచ్చేటువంటి ఈ ఒక విధంగా అవుట్వర్డ్ థింగ్స్ ప్రియమైన వాళ్ళ, బయటికి కనపడేటి మనం లోపల పెట్టుకున్న విశ్వాసం బట్టి. ఈరోజు మన అంతరంగంలోనికి మన లోపలికి ఏ విశ్వాసం మనం తీసుకొని వెళ్తున్నాం అనేది గుర్తు ఇక్కడ. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూసి ఆయన వలనైనటువంటి విశ్వాసం మనం లోపలికి ఆహ్వానించుకున్నామా, బయటకు వచ్చేటువంటి ఫలాల్లో 12 6 మనం చూసాం. 6 ఉంటాయి. సహోదర ప్రేమ ఉంటుంది, ఆతిథ్యం ఉంటుంది, శ్రమనందుతున్నటువంటి సహోదరుని జ్ఞాపకం, వాని బంధకంలో మనం కూడా పాలువారమై ఉన్నామని అతన్ని జ్ఞాపకం చేసుకున్న అతని గురించి విజ్ఞాపనం చేయటం ఉంటుంది. ఇది ఒక విధంగా వివాహమును ఘనముగా కాపాడుకునేటువంటి బాధ్యత ఉంటుంది. ధనాపేక్ష లేకుండా కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండటం ఉంటుంది. మనకు వాక్యమును బోధించి మన మీద నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన ఫలమును కనిపెట్టుకొని వారిని తలంచుకుంటూ వారి విశ్వాసంలో నడవాలన్న స్థిర నిర్ణయం ఉంటుంది. ఎప్పుడు విశ్వాసంలో కర్త అయినటువంటి ఆయన మనలో నింపుతున్న విశ్వాసం ఉన్నట్లయితే. అవేవి లేవనుకోండి, వీటన్నిటికీ ఆపోజిట్ అంతే. సహోదరుని ప్రేమించలేం, ఆతిథ్యం చేయలేం. ఆ తర్వాత శ్రమనందుతున్న క్రైస్తవుడు నాకేం అవసరం, నేను చాలా హ్యాపీగా చాలా లగ్జరీగా నేనున్నాను కదా, మంచి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా క్షేమమే ఉంటున్నటువంటి సేవకుని దగ్గర పోయి నేను అవే పొందుకుంటున్నాను కదా, నాకేం అవసరం, దీనికి వ్యతిరేకమైన వాక్యంలో నడుస్తూ శ్రమనందుతున్నావు క్రైస్తవుని గురించి జ్ఞాపకం చేసుకోవడం ఈ అభిప్రాయం ఉంటుంది. వివాహం నేనెందుకు రెస్పెక్ట్ చేయాలి, పానపు నేనెందుకు నిష్కల్మషంగా కాపాడుకోవాలి, లేదు ఇవి నాకు అవసరం లేదన్నటువంటి తెగింపు కనపడుతుంది, ధనాపేక్ష కనపడుతుంది, సేవకులను దూషించే స్థాయి కనపడుతుంది. ప్రియమైన వాళ్ళ, విశ్వాసమునకు కర్త నుంచి దూరం వెళ్ళిపోతే. కానీ ఆయన వైపు చూస్తే ప్రియమైన వాళ్ళారా ఎంత దూరం వస్తామంటే ఇప్పుడు చెప్పిన 6 ఇంకా మిగిలిన 6 మనం కట్టబడతాం. వచ్చేవారం ప్రభు కృప తోడు అవకాశం మనతో ఉన్నట్లయితే మిగిలిన విషయాలు కూడా చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఈ 6 విషయమే దేవుడు మీ హృదయమును ప్రేరేపించి నేను మరిచిన వాటిని గుర్తు చేస్తే, మనం తప్పుగా ప్రవర్తించిన వాటిని గుర్తు చేస్తే సంపూర్ణమైన మనసుతో నా దేవుని రాత్రి క్షమాపణలు అడుగుదాం. మారు మనసు పొందుకుంటున్నాను దేవా, నీ మార్గంలో నడిపించినటువంటి ఒక తోడ్పాటుని దేవుని నుంచి పొందుకుందాం. ప్రియమైన వాళ్ళ, ఇవి మనం బాధ్యతగా చేయవలసిన విధులు అని గుర్తు చేస్తూ, ఇవి మన సత్క్రియలను గుర్తు చేస్తూ ఈరోజు మాటలు ముగిస్తున్నాను.